ఇట్స్ ఫ్రైడే నైట్. ఏదైనా కొద్దిగా స్పెషల్ చేద్దామని చెప్పి టొమాటో పులావ్ చేద్దాం కదా అని టొమాటోస్ ఉంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. చక్కగా నీళ్ళలో పెట్టి కడిగేసి ఇంకా టొమాటోస్ కట్ చేసి ఒక ప్యూరీ అయితే ప్రిపేర్ చేస్తాను. దీనిలోకి కాంబినేషన్గా ఎప్పుడు నేను ఎగ్స్ బాయిల్ చేస్తానన్నమాట. బట్ ఈరోజు ఎగ్స్ వద్దు అని చెప్పి పన్నీర్ ఉందన్నమాట ఇంట్లో. పన్నీర్ ఫ్రై చేద్దాం కదా అనుకుంటున్నాను. పన్నీర్ ఫ్రై ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటోస్ అన్నీ కూడా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు కొన్ని టొమాటోస్ గ్రైండ్ చేసుకోవచ్చు, కొన్ని టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని అలా అయినా టొమాటో పులావ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నీ కూడా టొమాటో ప్యూరీగా చేసేసాను అనమాట. ఇంకా ఆనియన్స్గా కూడా కట్ చేసేసుకున్నాను. ఒక ఆనియన్ సరిపోతుంది. నేను ముగ్గురికి వండుతున్నాను టొమాటో రైస్. ఇలా పొడుగ్గా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే నేను పన్నీర్ మ్యారినేట్ చేస్తూ ఉన్నాను. కొంచెం కర్డ్ వేసి చక్కగా మనం బీట్ చేసేయాలి, ఏం గ్రాన్యూల్స్ లేకుండా. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసుకున్న మిక్చర్లో మనం పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఐడి వాళ్ళ పన్నీర్ యూస్ చేస్తున్నాను. అంత బాగాలేదండి ఈ పన్నీర్ అయితే, గట్టిగా లేదు. మనకేంటంటే గట్టిగా ఉంటే పన్నీర్ బాగుంటుందన్నమాట మ్యారినేషన్కి. అండ్ అది మ్యారినేట్ అవుతూ ఉండగా ఇక్కడైతే నేను టొమాటో పులావ్ చేసేస్తూ ఉన్నాను. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అక్కడ నేను చూపించడం మర్చిపోయాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ వేసుకోవాలి. దానిలోకి కొత్తిమీర అండ్ పుదీనా, ధనియాల పౌడర్ అండ్ ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా ఉంటే కొంచెం వేస్తూ ఉన్నాను. చక్కగా ఇదంతా కూడా కలిపేసుకుని ఆయిల్ ఊజ్ అవుట్ అయిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ చొప్పున వేసుకున్నానండి నేను ఇక్కడ. చక్కగా బాగా బాయిల్ అయిన తర్వాత నేను కడిగిన రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసుకొని ఆ బాయిల్ అయిన టొమాటో వాటర్ ఉంది కదా అదంతా కూడా ఈ కుక్కర్లో వేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు అది అవుతూ ఉండగా ఇక్కడ నేనైతే మ్యారినేట్ చేసిన పన్నీర్ ఉంది కదా అది ఫ్రై చేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పన్నీర్ ఫ్రై చేస్తే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సో నా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా టొమాటో పులావ్ విత్ పన్నీర్ ఫ్రై అండ్ కొన్ని ఆనియన్, సూపర్ టేస్టీ ఫ్రైడే డిన్నర్.